హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసా. ఫుల్గా చూసేయండి, వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీరు రెసిపీ కరెక్ట్గా చేయలేరేమో. సో ఈ రెసిపీ మొత్తం కంటిన్యూగా చూడండి. ఏంటి అంటే ఈ చెర్రీ టమాటోస్తో మనం ఎగ్ మష్రూమ్ కర్రీ అయితే చేయబోతున్నాం. చూసారా టమాటోస్ ఎలాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. టమాటోస్ పుల్లగా కూడా ఉంటాయి. మీరు ఎంతమంది టమాటోస్, కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. అందరూ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూసారా ఎంత చిన్న చిన్న టమాటోస్ ఉన్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఒక సైడ్ మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అవన్నీ కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ టమాటోస్ మాత్రం కట్ చేయకండి, అలా వేసుకుందాం మనం. అదే రెసిపీ అనమాట, అదే ఇంగ్రీడియంట్. ఆ టమాటోస్తో మనం చేస్తున్నాం కదా. మీరు మన ఎగ్స్ అయితే బాయిల్డ్ అయితే మొత్తం క్లీన్గా చేసుకుందాం. ఎగ్స్ని ఇలా క్లీన్గా ఎగ్స్ని తీసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇలాంటి గిన్నె అనేది పెట్టుకోండి. లేదా మీరు ఏ కర్రీస్ ఎలాంటి గిన్నెలో చేస్తారో అందులో కూడా వాడుకోవచ్చు. మేమైతే ఇది పెట్టాం, దీనికి ఏమంటారో నాకు తెలీదు, అందుకని గిన్నె అనేసాను నేను. నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేసుకోండి. అందులో కొంచెం పసుపు, కారం, కొంచెం కలుపుకున్నాక మనం ఎగ్స్ క్లీన్ చేసాం కదా, ఆ ఎగ్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. అంటే నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా కొంచెం పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తే నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఇలానే చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారుగా, ఇలా తిప్పుకోవాలన్నమాట. ఒక్కవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకుంటే మనకి ఎగ్స్ అనేవి అంటకుండా వస్తాయన్నమాట. సో మన ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు ఎలా చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. స్కిప్ చేసేస్తే మీకు అది మీరు ఇంట్లో ట్రై చేసినా అది మీకు కరెక్ట్గా రాదనుకుంటా. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. చూసారుగా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఎక్కువ డార్క్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, గరం మసాలా కొంచెం, కారం, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ కలుపుకుందాం. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేయకుండా ఉప్పు కారం వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా, ఇలా కలిపి మూత పెట్టుకుందాం. ఇంకా ఒక్క 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎలా కుక్ అవుతుందో. మళ్ళీ కలుపుకుందాం. అడుగు పట్టినంత వరకు ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ టమాటాస్ ఉన్నాయిగా, చూసారుగా, కట్ చేయలేదు, ఏం చేయలేదు. టమాటాస్ని మేము అలానే వేస్తున్నాం. మనం ఇప్పుడు కొంచెం కలిపేసి మూత పెట్టేసి కుక్ చేస్తాం కదా, అందులోనే మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట. కొంచెం మనం గరిటతోని కొంచెం స్మాష్ చేసుకుంటే ఫుల్గా స్మాష్ అయిపోద్ది. సో కట్ చేయకుండా ఇలానే వేసుకుందాం ఈ టమాటాస్. మీకు మార్కెట్లో ఎక్కడైనా ఈ టమాటోస్ కనిపించాయి అంటే మీరు కూడా తీసుకొని వచ్చి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంది. ఈ టమాటోస్తో ఇంత బాగుంటుంది అని అయితే అనుకోలేదు, అంత బాగా కుదిరింది కర్రీ. చూసారుగా ఎలా స్మాష్ అయిపోయాయో. ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం.
మీకు ఇక్కడ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోండి. మాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అయితే ఎక్కువగానే వేసుకున్నాం. కొంచెం కలిపి మూత పెట్టుకుందాం. నెక్స్ట్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టుకుందాం అన్నమాట. కొంచెం మసాలా కానీ ఇది కానీ కొంచెం ఎగ్స్ లోపలికి వెళ్తుంది అని ఇలా ఘాట్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అది చూసారా ఎలా కుక్ అవుతుందో. కొంచెం కలిపి మనం ఎగ్స్ అనేవి వేసుకుందాం. ఇందులో స్లోగా కలుపుకుందాం. ఎగ్స్ కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా స్లోగా కలుపుకోండి. ఆ మసాలా అంతా ఎగ్స్ పట్టినంత వరకు కొంచెం అలా స్లో మంటలో కుక్ చేసుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా కర్రీ అయిపోతుంది అన్న ఒక 2 minutes 1 minuteలో గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసేసి అలా వదిలేయండి. 2 minutes వదిలేసి కలుపుకోండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది మీ కర్రీ. ఫైనల్గా గరం మసాలా వేసుకున్నాం. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి 2 minutes అయితే అలా వదిలేయండి ఎగ్స్ వేసి. సో మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ చెర్రీ టమాటో ఎగ్ మష్రూమ్ కర్రీ.